పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూతలు భూమి మీదకి వచ్చి మరి వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక లేఖనము కూడా మనకు కనబడలేదు ఎక్కడ కూడా. అంటే వాళ్ళు స్త్రీలని ఆదికాండం 6:3 లేఖనం కదా. అంటే స్త్రీలు పురుషులు వాళ్లకు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవదూతలు ఉన్నారనేటువంటి మాట ఎక్కడ కూడా బైబిల్లో చూపెట్టలేకపోతున్నాం కదా, చూపెట్టలేదు కదా, లేదా చెప్పబడలేదు కదా అని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చెప్తారు? అర్థం లేదు అసలు. ఇప్పుడు దేవుని కుమారులు నలు కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారని బైబిల్లోనే ఉంది. దాని ఫలితంగా నెఫీరులు పుట్టారని బైబిల్లో ఉంది. ఆ నెఫీరులు ఒక 72 అడుగులు ఉన్నారని ఆమోసు 2:9లో ఉంది. ఇదంతా లేఖనం కాదా? ఇంకా బైబిల్లో ఎక్కడ లేదంటే కొన్ని మర్మాలు బైబిల్లో అక్షరాలుగా రాయబడి ఉండవు. త్రిత్వం అనే అక్షరాలు బైబిల్లో ఎక్కడా లేవు. అనేక వచనాలను కలిపి ఆలోచించినప్పుడు త్రిత్వం ప్రత్యక్షమవుతుంది. అర్థమైందా? కనుక త్రిత్వము అనేది ఎలాగా మనం నమ్ముతున్నామో అక్షరాల లేకపోయినా ఆ భావం కలిగించే అనేక వచనాలు ఉన్నందుకు ఇంకొక వేరే కంక్లూజన్కి ఆస్కారం లేనందున ఈ కంక్లూజన్కి వస్తాం. అది మర్మ ప్రత్యక్షత. అదంతా కన్నులు వెలిగించబడ్డోళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు అని చెప్పిండు. ఒక్క దగ్గర కూడా దేవదూతలు అనే మాట మెన్షన్ చేయలేదు. మరి దేవుని కుమారులు అనే మాట దేవదూతలను పిలుస్తున్నాడని యోబు గ్రంథంలో ఉంది కదా. అవన్నీ యుగాంతంలో చెప్పానండి. యుగాంతం చదవాలి, చదివినాక నచ్చితే నమ్మండి, లేకపోతే వదిలేసాను. రక్షణ సువార్త అయితే నమ్మండి, ప్రకటించండి అని చెబుతున్నా కదా. ఈ పీకులాట ఎందుకు వాళ్ళకి? ఓకే.